అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రీసెంట్గా ఇటీవలి అంబటి రాంబాబు గారు వంగల్పూడి అనిత గారిని వాళ్ళ కులంతో విమర్శించినందుకు ఎంఆర్పిఎస్ శ్రేణులు బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దానిపైన అంబటి రాంబాబు గారు కూడా స్పందించి, కావాలంటే మందకృష్ణ మాదిగ గారికి క్షమాపణ చెప్తాను కానీ వంగల్పూడి అనిత గారికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పను అని చెప్పేసి కరాఖండగా అయితే చెప్తున్నారు. అసలు ఏ విధంగా చూడాలంటారు ఇది? అసలు మన రాజకీయ వ్యవస్థ ఇటువైపు పోతుంది. రాజకీయం అంటే ఒకప్పుడు చాలా రాజసంగా, గౌరవంగా, ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు ఏం జరుగుతుంది అనేది. అంటే ఇలా కులాల కుంపట్లు పెట్టుకుంటూ, ఎవరికి వాళ్ళే దోపిడీలు చేసుకుంటూ, ఎవరికి వాళ్ళే దౌర్జన్యంగా ఉంటూ, మహిళల్ని కించపరుస్తూ, అంటే ఒక నీచమైన సంస్కృతికి 2019లో మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తెరలేపిందా అనటానికి ఎటువంటి సందేహం కనిపించట్లే మనకి. నిస్సందేహంగా వాళ్ళే ఒక నీచమైన రాజకీయానికి పునాది వేశారు. బూతులు తిట్టడం, వాళ్ళ కులం పేరుతో దూషించటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, వాళ్ళ ఫోటో మార్ఫింగ్లు చేయటం, ఒక భయంకరమైన నీచమైన దూషణకి పాల్పడుతూ వాళ్ళని మానసికంగా కృంగదీసి పక్కకు వెళ్ళేటట్లు చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. నిన్న కూడా చూసాం, నారా లోకేష్ గారు ఒకసారి ఆ వెనకటి రోజుల్లోకి వెళ్ళి అవన్నీ కూడా గుర్తు చేశారు. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత హీనంగా మాట్లాడారు. అవసరమా వాళ్ళకి అలాగ మాట్లాడటం? అంతకుముందు ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగించింది, లోపాలుంటే వాటిని ఎత్తి చూపాలి. ఇదిగో మీరు ఈ విధంగా చేయలేకపోయారు, మేము చేసి చూపించామని కాలు రెగరేసుకొని దర్జాగా చెప్పాలి. అది ఒక రాజకీయ నాయకుడి లక్షణం. లేకపోతే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి రేపు మేము వచ్చాక ఇంకా గొప్పగా చేస్తాం అనేది. ఇప్పుడు అట్లా కాదు, మేము వస్తే రపరప నరికేస్తాం, పోలీసులు బట్టలు ఉడదీస్తాం, సప్త సముద్రాల అవతలన్న లాక్కొస్తాం, లేకపోతే కులం, లేకపోతే లాభాష, లేకపోతే ఇంట్లో ఉన్న మహిళల్ని పిల్లల్ని తీసుకొస్తూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేస్తూ ఒక నీచమైన సంస్కృతికి వీళ్ళు ఆ రోజున ఒక పునాదిని అయితే వేశారని చెప్పుకోవటానికి మనం సందేహపడాల్సిన పనే లేదు. అది బల్ల గుద్ది చెప్పచ్చు, వీళ్ళే ఇలాంటి నీచమైన సంస్కృతి తెచ్చారు అని. ఈ రోజున అంబటి రాంబాబు గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఒక మహిళ అనేది పక్కన పెడితే ఈ రోజున గౌరవమైన పదవిలో ఉన్నారు ఆవిడ. అది ఫస్ట్ అది గుర్తు చేసుకోవాలి కదా. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళ, ప్రతి మహిళకి ఆదర్శంగా ఒకరు నిలబడ్డారు, వాళ్ళు ముందుకు వెళుతున్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అన్న స్థాయిలో ఉన్నారు అంటే ఎంత గొప్ప విషయం. దాన్ని చూస్తూ ఓర్చుకోలేకపోతున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోలేకపోతున్నారా తెలియదు కానీ మొత్తానికి మేము ఇంతే, మేము ఇలానే ఉంటాం, రోజు రోజుకి దిగజారిపోతాను తప్పించి మేము ఒక గౌరవంగా ఉండాలని చెప్పి కానీ ఎదుటి వాళ్ళని చూడాలనేది మాకు ఉండదు అనేటట్లు వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఎంఆర్పిఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే ఆయనేమో నేను చెప్పను అని చెప్తున్నారు. మందకృష్ణ మా దగ్గరికి చెప్తాను, కావాలంటే ఇవిడికి నేను చెప్పను అంటున్నారు. అంతేకాకుండా ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, దిష్టి బొమ్మలు కాల్చుకుంటే గడ్డి తగలబడుతుంది కానీ నాకేం కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈ ధోరణిని ఏ విధంగా చూడాలి? అసలు రెచ్చగొట్టే ధోరణిగా చూడాలి, అంతే కదా. ఈ రోజున అతను క్షమాపణ చెప్తానంటున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్లు. మందకృష్ణ మాదిగ గారి చెప్తానంటున్నావు, మరి ఎందుకు చెప్తానన్నావు? తప్పు నేను చెయ్యలేదని అంటల్లా. పాపం అంబటి రాంబాబుని ఒప్పుకోవాలి, ఒప్పుకుంటున్నాడు తప్పు, కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయండి, నా మీద కేసులు పెట్టండి, దిష్టి బొమ్మలు ఎందుకు దగ్ధం చేయటం అని అంటున్నాడు. కాబట్టి అదేదో ఆయన్నే మీరు నన్నే కొట్టండి డైరెక్ట్గా అని అడుగుతున్నట్టుంది. నా దిష్టి బొమ్మలతో కాదు, డైరెక్ట్గా నన్నే ఫేస్ చేయండి అంటున్నట్లు ఆయన మాటలు. మరి గతంలో కూడా చూసాం, ఇలా నోరు అదుపులో పెట్టుకోపోతే ఎలాంటి శాస్తి చేస్తారు ప్రజలు అనేది. మరి అలా జరిగినా కూడా మళ్ళీ మళ్ళీ అదే భాష, అదే బాణి, అదే ధోరణిలో ఉంటే వాళ్ళని ఏం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. అంటే వాళ్ళు రాష్ట్రంలో ఒక అలజడిని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనం ఎన్నో సందర్భాల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అనేది, ఎందుకు శాంతి భద్రతల ఉల్లంఘన ఎందుకు చేస్తున్నారు? శాంతి భద్రతలను కాపాడవలసిన ఆ హోదాలో ఉన్న హోమ్ మినిస్టర్ని సైతం గుడ్డ అమర్నాథ్ ఏం చెప్పాడు? నీచాతి నీచంగా మేకప్ గురించి మాట్లాడారు. దానికి నిస్సిగ్గుగా ఆ మహిళలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీలో ఈ శ్యామల వీళ్ళు కూడా మేము కూడా వేసుకోము, నీకెందుకు, నువ్వు వేసుకోపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు శ్యామల వచ్చేముంది, ఆ రోజున వంగల్పూడి అనిత గారిని నేను ఒక టీవీ ఆర్టిస్ట్నో లేకపోతే ఇంకో యాంకర్నో నేనే వేసుకోను, మీకెందుకమ్మా మేకప్ అని అంటుంది. నువ్వెవరు అమ్మా మాట చెప్పడానికి? నువ్వెవరవి అంటున్నా.
నువ్వేమన్నా ఆమెకు స్పాన్సర్ చేస్తున్నావా, లేకపోతే నువ్వేమన్నా మహిళా లోకానికి ఏదన్నా గొప్ప వ్యక్తివా, నేనే వేసుకోను నువ్వెందుకు వేసుకోవాలి. ఫస్ట్ ఆ భాష ఎలా ఉందనేది మనం చూస్తే, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందని చేస్తే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏ విధంగా ఒక విధంగా మనం ఇలా నిలబడిపోవాలి ఒక న్యూస్లో. ఒక విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ప్రతి ఒక్కరిని ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. గంజాయి బ్యాచ్ని ఎవరు ఎన్ని పనులు చేసినా కూడా వాళ్ళందరినీ చిన్న దొంగతనమే, పరకామణి దొంగతనం అంటే, లేకపోతే బూతులు తిడితే అంబటి రాంబాబు చిన్న 1-2 మాటలకేనా, ఏదో చిన్న దొంగతనం చేస్తేనా, ఏదో పాపం చిన్న పిల్లలు తెలిసి తెలియక గంజాయి కొట్టారనుకో దానికే మీరు అరికాల కోటింగ్ ఇచ్చేస్తారా. లేకపోతే పాపం చిన్నపిల్లడు సాయికృష్ణ 25 ఏళ్ళ వయసు, 23 కేసులు ఉన్నాయి, తప్పేంటి, ఏదో తెలుసో అలాగే వీళ్ళందరినీ కూడా వెనకేసుకొస్తున్నాడు. దానివల్ల వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. వీళ్ళకి తప్పొప్పులు తెలియట్లేదు. తప్పొప్పులు తెలిసినా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉండాలంటే ఇలానే మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారా. అంబటి రాంబాబుకి ఈరోజు కొత్త కాదు, ప్రతిసారి ఇంతే. ఏదో ఒక వివాదం తీసుకురావటం, దాంట్లో ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా. ఈ రోజున కులం గురించి మాట్లాడే హక్కు ఫస్ట్ అంబటి రాంబాబుకి లేదు. ఎందుకంటే నువ్వు ఒక కులంలో పుట్టి ఆ సామాజిక వర్గాన్ని నువ్వు ఏ విధంగా దూషించావో అందరికీ తెలుసు. ఆ సామాజిక వర్గం గురించి ఎంత నీచంగా దిగజారిన మాటలు మాట్లాడావో అందరూ తెలుసు. మరి ఆ సామాజిక వర్గాన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఆ సామాజిక వర్గానికి కాపు పులిని లేకపోతే టైగర్నో సింహాన్ని అంటే ఎలా కుదురుద్ది. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ పద్ధతి ఈ రోజున ఫస్ట్ మనం ఏ మాట అయితే చెప్పుకున్నామో, రాజకీయ నాయకులంటే హుందాగా ఉండాలి, ఒక గౌరవమైన సాంప్రదాయం అనేది వీళ్ళంతా కూడా మంట కలిపారు. చూసాం గౌరవ సభని కౌరవ సభగా వీళ్ళు ఎలా మార్చారు అసెంబ్లీనని. ఎంత దుర్మార్గం ఆ రోజున. అసలు స్పీకరే కంట్రోల్ తప్పిపోయాడు ఆ రోజున, తమ్మినేని సీతారాం. సో వాటి ఎవడో నువ్వైతే నాకేంటి అని మాట్లాడిన మాటలు ఏంటి, మిమ్మల్ని అందరినీ బయటికి పంపించేస్తా అని చెప్పేసి అక్కడ అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి వీళ్ళంతా ఉన్నారు సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా ఆ రోజున 23 వాళ్ళందరినీ ఏ విధంగా చూశాడు. ఎలా వాళ్ళు స్పీకర్ అంటే ఆ పాత్ర ఏంటండి, ఇద్దరినీ సమానంగా చూడాలి. నువ్వు నీకు ఆ హోదా ఇచ్చింది ఎందుకు, నువ్వు కంట్రోల్లో ఉండి సభని కంట్రోల్లో పెట్టాలి. నువ్వే కంట్రోల్ తప్పిపోతే ఎంత ఘోరంగా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు నోటికి కంట్రోల్ లేదు, వాళ్ళ భాషకి కంట్రోల్ లేదు, ఆ మనుషులకి కంట్రోల్ లేని వ్యక్తులు వీళ్ళంతా. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకి తగిన శిక్ష పడట్లేదు. అంటే వీళ్ళకి నిజంగా ఏదో అంటారు చూడు, కీలరికి వాత పెట్టాలని, అలాంటి వాత పెట్టట్లేదు. ఆ వాత పెడితేనే అలా ఆ గుణం కుదిరి కరెక్ట్గా దారిలోకి వస్తారు అని అయితే నాకు అనిపిస్తుంది. ఈ రోజున ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. వివాదాలకు ఎందుకు తెరలేపుతున్నారు, వివాదాలను ఒక అలజడిని అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రంలో. ఈ రోజున చూడండి, అంబటి రాంబాబు మాటలకి మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ రక్షణ కమిటీ ఒకటి ఉంది, వాళ్ళ హక్కుల పోరాట కమిటీ MRPS అనేది. ఆ మాదిగ రక్షణ హక్కుల కమిటీ వాళ్ళు పోరాట కమిటీ అనమాట. వాళ్ళు ఎవరిని, వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అంతే తప్పించి వాళ్ళు అనవసరంగా ఏ విషయాల్లోకి జోక్యం చేసుకోరు. మరి నిన్న అలజడి అక్కడ చెలరేగింది, వైజాగ్ కానీ కాకినాడ కానీ. ఇక్కడ నిన్నటి రోజున ఈ వ్యక్తి దిష్టి బొమ్మలు ఎందుకు దగ్ధం చేశారు అంటే, నువ్వు తప్పు చేసావు కాబట్టి చేశారు, అక్కడ గడ్డి కాలిద్దని కాదు. అంటే నీకు నీ గౌరవం అక్కడ కాలిపోతుందని నీకు అర్థం కావట్లేదా? అంటే అది నాకు లేదంటావా? నీకు ఒక ఆత్మ అనేది ఉండిద్ది, అది విమర్శించుకోవా నువ్వు? ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా షై ఫీల్ అవుతారు, షేమ్ఫుల్గా ఉంటుంది. మనకి అగౌరవం జరిగింది అక్కడ, అనవసరంగా మనం దీంట్లో అనకూడని మాట ఆవేశంలో అనేసాం కాబట్టి దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇతను చూడండి, నాకంటూ గౌరవం లేదు, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, తగలబెట్టేసుకుంటే గడ్డి తగలబడిపోయింది నాకేంటి అనే ఒక మెంటాలిటీ ఎలా ఉందంటే, మేము ఏదైనా మాట్లాడతాం, ఏదైనా అనేస్తాము. ఏ విధంగానైనా మీరు కోడిగుడ్లు కొట్టుకుంటారా, టమోటాలు విసిరేస్తారా, లేకపోతే దిష్టి బొమ్మలు దగ్ధం చేసినా కూడా మాకేం పర్వాలేదు, మేము ఇదే అని పదే పదే చెప్పుకుంటున్నట్లుగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.